బ్యాక్. విష్ణుప్రియని 3 గంటల పాటు పోలీసులు విచారించారు. ఇంకా ఎవరెవరు పోలీసులు విచారణకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికి 25 మందిపై పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంకా ఎంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, విష్ణుప్రియను 3 గంటల పాటు పోలీసులు విచారించి ఆమె మొబైల్ ను కూడా సీజ్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అంటే అసలు ఈ విచారణ స్టైల్ అనేది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా మంది డబ్బులకు కక్కుర్తిపడి చాలా మంది ప్రాణాలు కూడా తీసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కొంతమంది అయితే ఫైనాన్షియల్ గా చాలా ట్రబుల్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సో అసలు ఈ విచారణ స్టైల్ అనేది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే ఏమైనా ఆర్థికంగా కానీ హవాలా రూపంలో చేశారా ఏంటి? ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఈ విచారణ స్టైల్ అనేది? ఇప్పుడు లాండ్ ఆర్డర్ పోలీసులు అయితే మాత్రం విష్ణుప్రియ విచారణ సమయంలో ఆమె గడిచినటువంటి 4 సంవత్సరాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా విచారణ సమయంలో తీసుకురావాలని చెప్పడం జరిగింది. ఆమె బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విష్ణుప్రియతో పాటు మిగిలినటువంటి 11 మంది కూడా పంజగుట్టలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్కి సంబంధించి ఈ 11 మందిని విచారించినటువంటి అంశాలు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయవద్దనేటువంటి చట్టం ఉన్నప్పటికీ కూడా, అంటే గేమింగ్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా మీరు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ మీడియాలో మీకున్నటువంటి ఫ్యాన్స్ను చాలామందిని బెట్టింగ్ వైపు మళ్లించేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ప్రమోట్ చేశారా? ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాలతో ఒప్పందం చేసుకొని, అంటే వీళ్ళు ఇంత డబ్బు తీసుకొని ఈ విధంగా ప్రమోట్ చేయాలనేటువంటి ఒప్పందాలు ఏమైనా జరిగాయా, అగ్రిమెంట్లు ఏమైనా జరిగాయా అన్న కోణంలో కూడా ప్రధానంగా విచారణ జరపడం జరిగింది. ఇందులో ఆర్థికపరమైనటువంటి లబ్ధి చేకూరేలా వీళ్ళు ఏదైనా కానీ బెట్టింగ్ యాప్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లయితే ఖచ్చితంగా బిఎన్ఎస్ చట్టంతో పాటు గేమింగ్ యాక్ట్ ప్రకారం రెడ్ విత్ సెక్షన్స్ ప్రకారం వీళ్ళపైన కేసులు నమోదయ్యాయి ఆల్రెడీ. ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ 3 గంటల పాటు విచారణలో ఆమె ఏవైతే సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టిందో ఇప్పటికే పోలీసులు కొన్ని పోస్టింగ్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి ఏ సందర్భంలో ఏ సంవత్సరంలో వీటన్నిటిని సోషల్ మీడియాలో పెట్టారు, ఆ కంపెనీకు అంటే బెట్టింగ్ యాప్ కంపెనీకు వీళ్ళకి జరిగినటువంటి ఒప్పందాలు ఏంటి అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు ఆమె మొబైల్ను సీజ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వీళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారనేటువంటి అంశం ఒకటైతే, మరోవైపు ఈ సోషల్ మీడియా వేదికగా వీళ్ళు చేసినటువంటి పోస్టింగ్లు అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియా అకౌంట్స్లోకి వెళ్ళి వీళ్ళు మొత్తం డిలీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా డిలీట్ చేస్తారని భావించే పంజగుట్ట పోలీసులు ఏ సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టింగ్స్ పెట్టారో ఆ పోస్టులన్నింటినీ కూడా ఇప్పటికీ ఐడెంటిఫై చేసి వాటన్నిటినీ కూడా ఆధారాలుగానే వాటన్నిటిని కూడా పెట్టినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్కి సంబంధించినటువంటి హీరోలు రానా దగ్గుబాటి కావచ్చు, మరోవైపు మిగిలినటువంటి అంటే ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇకు హీరోయిన్ ప్రణీత కావచ్చు, వీరందరూ కూడా మంచు లక్ష్మి కూడా దాదాపు 3-4 యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే కొన్ని లక్షల మంది ఆ వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్కి గురి అయ్యి చాలామంది బెట్టింగ్ యాప్స్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయి ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు వైజాగ్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. వైజాగ్కి సంబంధించినటువంటి కేసులు కూడా ఒకవైపు విచారణ జరుపుతూ ఉన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కావచ్చు, మియాపూర్, ఈ 2 పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 25 మంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా పూర్తి స్థాయిలో కేసులు నమోదయ్యాయి. వారిని వ్యక్తిగతంగా విచారణ జరుపుతారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, వాళ్ళ మొబైల్స్ను కూడా సీజ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే మొన్న 2 రోజుల క్రితం విచారణకు హాజరైనటువంటి టేస్టీ తేజ బిగ్ బాస్ ఫేమ్, మరోవైపు జబర్దస్త్లో కూడా తను పేరు తెచ్చుకోవడం జరిగింది. తనకున్నటువంటి ఫాలోయింగ్ తోటే తను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి చాలామంది యువతను అటువైపు మళ్లించాడు, బెట్టింగ్ చేసేలా అతను యాప్లను ప్రమోట్ చేశాడనేటువంటి అంశంతో అతన్ని కూడా దాదాపు 4 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కిరణ్ గౌడ్ అనేటువంటి కానిస్టేబుల్ను కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఈ కేసుకు సంబంధించి అడ్వకేట్ కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు జరిగినటువంటి విచారణకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగారు, వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు ఏంటనేది మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.